వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ సూర్య మ్యాథ్స్. ఈ వీడియోలో మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసినట్టుగానే ఎవరైతే గ్రూప్ డి రాస్తున్నారో వాళ్ళందరికీ ఎక్కువ పాజిబిలిటీ ఎవరికి ఉంటుంది అంటే ఎస్ఎస్‌సి యాస్పిరెంట్స్‌కి ఎక్కువ పాజిబిలిటీ ఉంటుంది. ఎందుకుంటుంది ఎస్ఎస్‌సి యాస్పిరెంట్స్‌కి? మిగతా వాళ్ళకి ఎందుకు ఉండదు? ఏంటి అనేది ఒకసారి కంప్లీట్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఎవరైతే ఎస్ఎస్‌సి సీజీఎల్ ప్రిలిమ్స్ రిజల్ట్‌లో క్వాలిఫై అవ్వలేదో వాళ్ళందరూ కూడా 2026కి అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారు కదా! సో, ఎవరైతే 2025 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అవ్వలేదో సీజీఎల్‌కి సంబంధించి ఒస్సోవల్ బుక్స్ వాళ్ళు లేటెస్ట్ ఎడిషన్‌తో కంప్లీట్‌గా మనకి ఆల్ పీవైక్యూస్ లాంచ్ చేయడం జరిగింది. ఈ బుక్‌లో మనకి ఓవరాల్ 29 ప్రీవియస్ ఇయర్ సాలిడ్ పేపర్స్ ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది అంటే చాలా ఈజీగా అర్థం చేసుకునే విధంగా అట్ ద సేమ్ టైం మనకి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఎవరికైనా దీనిపైన ఒస్సోవల్ బుక్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. మీకు నచ్చితేనే తీసుకోండి. పబ్లికేషన్స్ వచ్చేసి ఒస్సోవల్ బుక్స్. లోకి వెళ్తే ఎవరైతే ఆల్రెడీ గ్రూప్ డి ఎగ్జామ్స్ రాసేసారో, లేదు ఇంకా మాకు డేట్స్ రాలేదు, డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాం, మేము ఇంకా రాయలేదు అని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా గ్రూప్ డి ఎగ్జామ్స్ రాస్తారు కదా! నేను ఎందుకు థంబ్‌నెయిల్‌లో అలా పెట్టాను అంటే ఎవరైతే ఎస్ఎస్‌సి సీజీఎల్ అని కాదు, సీహెచ్ఎస్ఎల్ అయినా, ఎంటీఎస్ అయినా ఎస్ఎస్‌సికి సంబంధించి ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే ఎక్కువ పాజిబిలిటీ ఎందుకు ఉంటుంది అని అన్నాను అంటే థంబ్‌నెయిల్‌లో కంగ్రాచ్యులేషన్స్ అని కూడా ఎందుకు పెట్టాను అంటే ఎవరైతే సీజీఎల్ ప్రిపేర్ అయ్యారో, సీహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అయ్యారో, ఎంటీఎస్ ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరికీ ఎక్కువ పాజిబిలిటీ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు మ్యాథ్స్, రీజనింగ్ సీజీఎల్ లెవెల్‌లో ప్రిపేర్ అవుతారు. ఈ గ్రూప్ డి అనేది ఎలా ఉంటుంది అంటే 10థ్ బేస్ మీద ఉంటుంది కాబట్టి సో, వాళ్ళు ప్రిపేర్ అయింది సీజీఎల్ లెవెల్‌లో ప్రిపేర్ అయ్యారు కాబట్టి మ్యాథ్స్, రీజనింగ్ ఔట్ ఆఫ్ అవుట్ పెడతారు. మనకి సీజీఎల్‌లో అయినా, ఎస్ఎస్‌సిలో ఏ ఎగ్జామ్‌లో అయినా సరే మనకు డిఫికల్టీ వచ్చేది ఏదైనా ఉంది అంటే అది ఇంగ్లీష్ పేపరే కాబట్టి ఇక్కడ మనకి ఫుల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆర్ఆర్‌బీ గ్రూప్ డికి సంబంధించి గ్రూప్ డి అని కాదు ఆర్ఆర్‌బీలో ఏ ఎగ్జామ్‌కి కూడా ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ ఉండదు. సో, ఎవరైతే సీజీఎల్ ప్రిపేర్ అయ్యారో నాట్ ఓన్లీ సీజీఎల్ మనం ఎక్కువగా సీజీఎల్ ప్రిపేర్ అయ్యాం కాబట్టి సీజీఎల్ అని వచ్చేస్తుంది. సీజీఎల్ ప్రిపేర్ అయ్యారో, సీహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అయ్యారో, ఎంటీఎస్ ప్రిపేర్ అయ్యారో, సిపిఓ ప్రిపేర్ అయ్యారో, ఎస్ఎస్‌సి ఏ ఎగ్జామ్స్ అయినా ప్రిపేర్ అయినా గ్రూప్ డి చాలా ఈజీగా కొడతారు. ఎందుకు అంటే మ్యాథ్స్, రీజనింగ్ ఆల్రెడీ మీరు సీజీఎల్ లెవెల్‌లో ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి గ్రూప్ డి 10థ్ లెవెలే కాబట్టి ఎక్కువగా మీకు ఔట్ ఆఫ్ అవుట్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. మరి జీఎస్ ఎలాగా? ఎస్ఎస్‌సికి జీఎస్ అంత డెప్త్‌గా చదవం గదా! అని జెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏ ఎగ్జామ్‌కి గూడా ఎవరైనా నార్మల్‌గా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంటీఎస్ గాని, సీహెచ్ఎస్ఎల్ గాని, సీజీఎల్ గాని క్లియర్ చేయలేరు. సో, ఇప్పుడు అప్‌కమింగ్ ఎగ్జామ్స్‌లో కూడా ఏమవుతుందంటే జీఎస్ లెవెల్ కొంచెం పెంచుతున్నాడు వాడు. ఎడ్యుకేటివ్ వాడు కూడా స్టేట్‌మెంట్ ఓరియంటేషన్‌లో క్వెషన్స్ అడిగేస్తున్నాడు. సో, అందుకోసం అని జెప్పేసి జీఎస్ గూడా ఇప్పుడు చాలా క్లారిటీగా చూస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కాకపోయినా ఆల్రెడీ మనకి 2026కి సంబంధించి గ్రూప్ డి షార్ట్ నోటీస్ కూడా రావడం జరిగింది. 22,000 వేకెన్సీస్ అని చెప్పి. ఎస్ఎస్‌సి వాళ్ళకి ఎక్కువ ఎందుకు ఛాన్స్ ఉంటుంది అని అన్నాను అంటే, ఎస్ఎస్‌సి ప్రిపేర్ అయిన వాళ్ళు మ్యాథ్స్, రీజనింగ్ డెప్త్‌గా ప్రిపేర్ అవుతారు కాబట్టి, ఆ డెప్త్ అనేది తీసుకొచ్చి గ్రూప్ డి మీద ఇంప్లిమెంట్ చేస్తే చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. మ్యాథ్స్, రీజనింగ్ వరకు నేను చెప్తున్నాను. ఇక్కడ జీఎస్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళదే జాబ్. ఎందుకు జీఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళు జాబ్ అంటున్నానంటే, ఇక్కడ మనకు గ్రూప్ డికి సంబంధించి జనరల్ సైన్సే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎక్కువ మనకి మార్క్స్ ఎక్కువ వీటిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. అలానే మనకి హిస్టరీ గాని, పాలిటీ గాని, ఎకానమీ గాని, జాగ్రఫీ గాని, కరెంట్ అఫైర్స్ గాని కొంచెం తక్కువగా అడుగుతున్నాడు ఇందులో గ్రూప్ డిలో. ఎందుకు అంటే జనరల్ సైన్స్ మీద ఎక్కువగా మనకు అడగడం జరుగుతుంది. ఎవరైతే మ్యాథ్స్, రీజనింగ్ ఔట్ ఆఫ్ అవుట్ పెట్టి జీఎస్‌లో కొంచెం పెడతారో నెగెటివ్స్ లేకుండా వాళ్ళకి పక్కాగా గ్రూప్ డి వస్తుంది. మన గ్రూప్ డిలో ఇదివరకు చూసుకుంటే 2, 3 రిజల్ట్స్ ఉండేవి. అంటే రివైజల్ రిజల్ట్స్ అని చెప్పేసి ఫస్ట్ ఒకసారి మెరిట్ లిస్ట్ ఇచ్చాక సెకండ్, థర్డ్, ఫోర్త్ అని ఉండేది. ఇప్పటి నుంచి అవేమి ఉండవు. ఒకటే మెరిట్ లిస్ట్ ఉంటుంది అని అంటున్నారు. కానీ అది ఎంతవరకు నిజం అనేది ఇంకా మనకు క్లారిటీ లేదు కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారంటే
ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా జనరల్ సైన్స్ కొంచెం గట్టిగా చూసుకోండి. ఎస్ఎస్సి వాళ్ళు ఆల్రెడీ మీరు మ్యాథ్స్, రీజనింగ్ చేసి ఉంటారు కాబట్టి మీరు మ్యాథ్స్, రీజనింగ్ అవుట్ ఆఫ్ అవుట్ పెట్టి జీఎస్ కొంచెం పెడితే మీకు గ్రూప్ డి జాబ్ వచ్చేస్తుంది. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది అంటే 57 ఉంది. తర్వాత మనకి సెకండ్ లిస్ట్ రిలీజ్ చేశారు, కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళాడు. ప్రెజెంట్ అయితే 57 ఉంది. ఈసారి మనకు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే 70+ వస్తే అందరూ సేఫ్ జోన్లో ఉన్నట్టే. గ్రూప్ డికి సంబంధించి చెప్తున్నాను. అందులో సింగిల్ ఎగ్జామ్ పీఈటీ కూడా ఉంటుంది. రన్నింగ్ కూడా టఫే అది. ఫిజికల్ టెస్ట్ కూడా కొంచెం ఇబ్బంది పడతాం కాబట్టి కట్ ఆఫ్ పర్లేదు. ఒకసారి మీరు ఎవరైతే ఇంకా అప్‌కమింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, లేదు మేము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాము, బానే రాసాం 70+ అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫిజికల్ టెస్ట్‌కి పోయి ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకా మనకి గ్రూప్ డి ఎగ్జామ్స్ కంటిన్యూయస్‌గా అవుతున్నాయి కాబట్టి, ఇంకా ఆగిపోలేదు కాబట్టి మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కొన్ని జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఆర్టికల్స్ పాలిటీలో ఇవన్నీ కంప్లీట్‌గా చెక్ చేసుకోండి. మీకు ఈజీగా క్లియర్ అయిపోతుంది. మళ్ళా ఏమైనా అప్డేట్ ఉంటే నేను క్లియర్‌గా ఇంకొక వీడియో చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.